బహుజన సమాజ్ పార్టీకి ప్రచారం చేయాలనే ఉద్దేశంతో మరి మనందరం కూడా చాలా అందరం గట్టిగా ప్రెస్ చేసి ప్రయత్నం చేసి ఆ మేరకు మనం చాలా వరకు మనం ప్రయత్నం మనం చేసాం. అయితే ఈరోజు ముఖ్యంగా మనకి మీటింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే, వాస్తవానికి ఎన్నికల్లో 13వ తారీఖున పోలింగ్ అయింది. ఆ తర్వాత దాదాపుగా సంవత్సరం నుంచి కష్టపడేటువంటి వాళ్ళు ఉన్నారు, 6 నెలల నుంచి కష్టపడేటువంటి వాళ్ళు ఉన్నారు, 2 నెలల నుంచి కష్టపడేటువంటి వాళ్ళు ఉన్నారు, లాస్ట్లో ఉన్నటువంటి 4 రోజులు కష్టపడేటువంటి వాళ్ళు ఉన్నారు, ఈ 15 రోజులు కష్టపడేటువంటి వాళ్ళు ఉన్నారు అభ్యర్థులు. కాబట్టి వీళ్ళందరికీ ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికల 15 రోజులు క్యాంపెయిన్లో చాలా విస్తృతంగా మీరు అందరూ కూడా కృషి చేశారు. అంటే ఇంతకుముందు ఎంత కష్టపడ్డా కూడా ఈ 15 రోజులు అనేటువంటిది ఒక యుద్ధ వాతావరణం కాబట్టి ఆ 15 రోజులని మనం అందరం కూడా ప్రతి ఒక్క ఇంటికి పరిచయం కావాలి, ప్రతి ఒక్క చెవుల్లో కూడా బహుజన సమాజ్ పార్టీ ఏదో గుర్తున్నటువంటి వాళ్ళు తెలియాలని ఉద్దేశంతో 15 రోజుల్లో చాలా విశేషమైన కృషి చేయడం వల్ల మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ చెవులో బహుజన సమాజ్ పార్టీ ఏదో గుర్తున్నటువంటి తీసుకెళ్ళడానికి చాలా వరకు మనం ప్రతినిధులు అవడానికి మనం చాలా ప్రయత్నం చేశాం. ఆ మేరకు మనందరం కూడా ఆంధ్రప్రదేశ్లో బహుజన సమాజ్ పార్టీని పోయిన ఎన్నికంటే ఈ ఎన్నికల్లో ఎక్కువ మంది దగ్గరికి మనం తీసుకెళ్ళడానికి మనకు అవకాశం కలిగింది. కాబట్టి ఆ మేరకు మనం అందరం కూడా గట్టిగా కృషి చేయడం జరిగింది. అయితే 25 మంది ఎంపీ అభ్యర్థులు అలాగే 166 మంది అసెంబ్లీ అభ్యర్థులు పోటీ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కూడా ఎవరు శక్తి మేరకు ఎవరు చేయగలిగినటువంటి మేరకు వాళ్ళు చాలా గట్టిగానే కృషి చేశారు. అయితే ఈ 166 మందిలో ఎవరిని కూడా తక్కువ ఎక్కువ చూడటం మా ఉద్దేశం కాదు, కానీ ఎవరి స్థాయి మేరకు వాళ్ళు ఇచ్చేటువంటి టైం మేరకు వాళ్ళు ఇచ్చించేటువంటి వాళ్ళ వనరుల మేరకు ఇవన్నిటి మేరకు కూడా వాళ్ళు ఎవరి శక్తి కొద్ది వాళ్ళు చేశారు. అయితే మనకి రిజల్ట్స్ రావాలి. రేపు రాబోయేటువంటి నెక్స్ట్ మంత్ 4వ తారీఖున మనకి కౌంటింగ్ ఉంటుంది కాబట్టి ఆ తర్వాత మనం ఈ ఎన్నికల్లో మనం ఎంత ఓట్లు వచ్చినాయి, ఏం చేసుకోవాలి, ఎంత ఓట్లు వచ్చినాయి,